కొత్త లుక్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. దే ఆర్ లుకింగ్ సూపర్ హాట్, సిజ్లింగ్ అండ్ అమేజింగ్. సో ఆ లుక్స్ అన్నిటికీ కారణం చాలా మంది, ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అఫ్ కోర్స్ ఇట్స్ డెమోక్రటిక్ కంట్రీ అండ్ అవుట్ఫిట్ ఉంది, దాని గురించి నేను చాలా మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నా, అప్పుడు మాట్లాడతాను అని చాలా మాట్లాడాలి ఆడియన్స్. సో షీస్ గోనా గెట్ మ్యారీడ్ కమింగ్ మంత్ అండ్ అక్కడ మా బావగారు వచ్చారు. హాయ్ బావా. ఇంత కష్టం. I'll keep doing whatever I have to. Hi guys, welcome back to Never Ending Tales. Of course, I know. నా కొత్త లుక్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ దే ఆర్ లుకింగ్ సూపర్ హాట్, సిజ్లింగ్ అండ్ అమేజింగ్. సో ఆ లుక్స్ అన్నిటికీ కారణం నా షాపింగ్ అండ్ ఈమె. ద లుక్స్ వాట్ దిస్ ఫీమేల్ అండ్ దిస్ ఫీమేల్ ఆర్ గివింగ్ మీ. సో ఆ లుక్స్ అన్ని యాక్చువల్లీ మేము ఈ రోజు ఫోటోషూట్ పెట్టుకున్నాము. రెండు అవుట్ఫిట్స్ లో ఫోటోషూట్ చేసుకుని అంటే ఎలా తెచ్చుకున్న అవుట్ఫిట్స్, ఎక్కడ నుంచి తెచ్చుకున్నా అండ్ అవుట్ఫిట్స్ వెనకాల మా మేకప్ ఎలా ఉంటుంది, ఎంత కష్టం ఉంటుంది, అదంతా మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే అఫ్ కోర్స్ ఫస్ట్ ఫేస్ ని ప్రెప్ చేస్తుంది మా ప్రణీత. ఈ రోజు పెద్ద సూట్కేస్ తేయకుండా చిన్న చిన్న కిచ్చి బ్యాగ్ లో తీసుకొచ్చారు. అంటే మనకి ఎంత అవసరం ఉంటుంది అంతే క్యారీ చేసుకుంటే బెటర్ కదా అని. హెయిర్ కూడా స్లీక్ బన్ చేస్తున్నాము అండ్ అఫ్ కోర్స్ యూ గైస్ నో నా అవుట్ఫిట్ లో బ్లాక్ కలర్ నెట్టెడ్ అవుట్ఫిట్ ద వన్ విచ్ ఇస్ గోయింగ్ వైరల్ నౌ. దాని గురించి వచ్చేటప్పుడు మాట్లాడదాం కానీ ఇంటికి వచ్చి అట్రాక్టివ్ అయిపోతారు. అది కూడా కూల్ బాడీకి. సో అన్ని పౌడర్ చేసి వాటర్ లో కలిపిస్తే మా అమ్మమ్మ చేసేది, అది మా మమ్మీ తయారు చేసింది. తాగండి మీరందరూ కూడా. సోంపు ప్లస్ చక్కెర ఎట్లుంది మమ్మీ లాగా స్వీట్ గా. బిస్కెట్ కాదు మమ్మీకి. నెక్స్ట్ వీడియోలో మా అన్ని లుక్స్ రిక్రియేట్ చేద్దాం మమ్మీ మీద. హాట్ గా ఉంటుంది అప్పుడు మా మమ్మీ ఇంకా తగ్గేదలే. మా అక్క వచ్చింది ఇంటికి. గెట్ మ్యారీడ్ కమింగ్ మంత్ అండ్ అక్కడ మా బావగారు. హాయ్ బావా. సో దే బోత్ ఆర్ హియర్ అండ్ వాళ్ళ వీళ్ళిద్దరే వచ్చారు. సో నేనైతే రెడీ అవుతున్నా. వీళ్ళేమో పొద్దున వస్తారని చెప్పి ఇప్పుడు వచ్చారు. పర్లేదులే, మా మమ్మీ అక్కడ కిచెన్ లో, నేను ఇక్కడ రెడీ అవుతున్నాను. బాబు వచ్చి నేనైతే రెడీ అయ్యి అని జరుగుతుంది. కానీ ఎప్పుడు నన్ను రెడీ అయ్యి మనం ఒక 10 minutes అంట. సరే ఓకే, 10 minutes తర్వాత కలుద్దాం. 1 eternity later.
నేను ఆల్తలా ఇంత కష్టం ఉంది. No words. Crying is only coming. But then మీరు దిగజారించి మాట్లాడుతున్నారా? కొంతమంది అయితే దాన్ని వల్గర్ గా చూపించేసుకుంటారు. It is my wish, whatever I'm wearing, I should look confident in that and it is on me. నేను ఎలా చూపించాలి నా బాడీని అండ్ ఎలా మంచిగా కనిపించాలి అనేది నా మీద ఉంటుంది. సో నాకు కరెక్ట్ గా అనిపించిన అవుట్ఫిట్స్ నా బాడీకి తగ్గట్టుగా నాకు కరెక్ట్ గా అనిపించింది నేను వేసుకుంటాను. దానికి ఎక్కువ లాగించి అంటే దాన్ని చాలా రకాలుగా మాట్లాడారు చాలా మంది. అఫ్ కోర్స్ దట్స్ ఆల్ డిఫరెంట్ థింగ్. బట్ అఫ్ కోర్స్ ట్రెండింగ్ ఇస్ ట్రెండింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ట్రెండింగ్ లైక్ దట్ అండ్ ఐ లవ్ యూ గైస్ ఫర్ ఇట్. ఐల్ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు అండ్ నాకు నేను మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి షోస్ చేస్తాను. ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా మీ ముందుకు రావాలి, ఎంటర్టైన్ చేయాలి ఆన్ స్క్రీన్ అనేది ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఐ లవ్ దిస్ అవుట్ఫిట్ నో మ్యాటర్ వాట్. నాకు ఈ అవుట్ఫిట్ చాలా 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 నచ్చింది. ఎస్ లెట్స్ స్టార్ట్ ద ఫోటోషూట్ అండ్ ఫోటోషూట్ ఎలా జరుగుతుంది అండ్ ఫోటోస్ ఎలా వస్తాయో. సో ఎక్సైటెడ్ కదా కవిత? సో బేసిక్ గా ఈ అవుట్ఫిట్ లో కొంచెం ఇది నెట్ ఉందా, ఈ నెట్స్ ని కొంచెం మేము కింద నుంచి నాకు లెంత్ ఎక్కువ అయితే కరెక్ట్ గా కట్ చేసాము. కట్ చేశాక ప్రణీత నేను అండ్ పండు డిసైడ్ అయ్యాము హెయిర్ కి ఇట్లా పెడితే బాగుంటుంది కదా అని ఆ నెట్ లుక్. సో దిస్ గర్ల్ ఇస్ డన్ దట్
ఫర్ మీ అండ్ మంచి ఒక స్లీక్ బన్ లాంటి లుక్ ఇచ్చేసి. సో ఐ లవ్ స్లీక్స్. ఈ మధ్య నాకు స్లీక్ పిచ్చి ఏమొచ్చిందో తెలీదు. స్లీక్ అంటే గైస్ ఇట్లా ఫుల్ స్టిక్ అయి ఉన్న హెయిర్ ఉంటుంది కదా, అట్లాంటి దాన్ని స్లీక్ అంటాం. బ్యాక్ సైడ్ ఇస్ గివింగ్ మీ సమ్ మెస్సీ లుక్ అండ్ ఫ్రంట్ ఐఎమ్ డూయింగ్ సమ్ నైస్ స్లీక్ షాప్ స్లీకీ అండ్ దిస్ ఇస్ లుకింగ్ రియల్లీ గ్రేట్. నేను తేజ గురించి చెప్పాను కదా ఇందాక. తేజ వచ్చేసాడు బయట. నేను ఇంకా ఈ ఫోటోషూట్ చేశాక డ్రెస్ చేశాక ఏం వేసుకోవాలి అని చూసిన తర్వాత బయలుదేరాలి. అది జరుగుతుంది ఇది జరుగుతుంది బాగా అనిపిస్తుంది. సో మచ్ వర్క్. మా అక్క మా బావగారు అయితే టెన్షన్ పడ్డారు మొన్న. ఏంటంటే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేశారు కదా, ఇలా చేస్తారండి బాబు మీరు షూటింగ్ అన్నట్టు. అంటే వాళ్ళ పాపం ఫీలింగ్ అట్లాంటిది. ఇప్పుడు కూడా నేను సారీ నేను అండర్స్టాండ్ చేయలేకపోతున్నా అంటే అండర్స్టాండ్ వర్క్ ఏం ప్రాబ్లం లేదు. వర్క్ కమ్స్ ఫస్ట్ అని చెప్పేసి నా ఫోటోషూట్ కి చాలా సపోర్టివ్ గా ఉన్నారు. అండ్ ఈ మేడం కూడా వీళ్ళిద్దరు కూడా అండ్ మా శరత్ గారు కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. లెట్స్ గో అవుట్. వాళ్ళ రియాక్షన్స్ చూద్దాం నా డ్రెస్ కి ఎలా ఉంటుందో. బ్లాక్ కాకుండా రెడ్ బ్లడ్ రెడ్ లాగా ఉంటుంది కదా, ఇట్లా ఉంది బ్లాక్. సో వీఆర్ ఫైనలీ డన్ విత్ ఫోటోషూట్ అండ్ ఫోటోషూట్ పిక్చర్స్ పెడతాను చూడండి. ఐ హోప్ యూ విల్ లవ్ దెమ్ అండ్ కొత్త కొత్త లుక్స్ ట్రై చేస్తూ ఉంటాం మీ అందరి కోసం. బికాస్ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ కాబట్టి ఐ షుడ్ ట్రై డిఫరెంట్ కైండ్ ఆఫ్ లుక్స్ అండ్ ఐ ఎంజాయ్ వేరింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్. సో ప్లీజ్ మీరందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ అలాగే ఎవరి డీటెయిల్స్ సపోర్ట్. Lots of love.